మరియు బీసీసీ పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే మన ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అస్సాంలో చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్రలో ఆ బస్సుపై ఏదైతే అస్సాం ముఖ్యమంత్రి యొక్క గుండాలు అస్సాం ముఖ్యమంత్రి యొక్క కార్యకర్తలు ఈ బస్సుపై రాళ్ల దాడి చేయడము దీని కొరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూడలేక, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో వస్తున్న ఆదరణ చూడలేక ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా మత విద్వేషాలను, జాతి వైరుధ్యాలను చీల్చుతూ దేశాన్ని ఒకతాటిపైకి తెస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ప్రజల ఆదరాభిమానం చూడలేక అస్సాం ముఖ్యమంత్రి యొక్క గుండాలు మరియు నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క బస్సుపై రాళ్లతో దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం అని మేము భావిస్తూ ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి చేయడం. మరి ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ కాకుండా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు మరి మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఈ ఎవరైతే దాడి చేసినో గుడ్డలు తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా కొరుట్ల పార్టీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జువ్వాడి నరసింహరావు గారి, జువ్వాడి కృష్ణారావు గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు శాంతియుతంగా కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరుగుతున్నది. జై హింద్, జై కాంగ్రెస్. భారతదేశంలో యాత్ర కొనసాగుతున్న తరుణంలో ఆ యాత్రను అడ్డుకోవాలి. ఆ యాత్రతోటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ భారత్ ఐక్యత కానీ పెరుగుతుందనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి అస్సాం సీఎం ఏదైతే గూండా ఉన్నాడో ఆయనతోటి ఉన్నటువంటి ఆయన అనుచరులు గూండాలు ఏదైతే ఉన్నారో ఇవాళ రాహుల్ గాంధీ యాత్రపై చేసినటువంటి దాడిని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దానికి సరి అయిన గుణపాఠం కూడా చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా నరసింహరావు గారి నాయకత్వాన మేమందరం కొవ్వొత్తిగా నిరసన తెలుపుతున్నాం శాంతియుతంగా. ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం. మున్ముందు కూడా ఏమన్నా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటువంటి గూండాలకు సరైన రీతిలో సరైన చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. आज ये कैंडल मार्च इसलिए लगाया जा रहा कि राहुल गांधी जी जो यात्रा कर रहे थे उसमें जो है ना बीजेपी और आरएसएस ये लोग उसमें जो है ना जो यात्रा हमारी जो चल रही थी उसको रोकने की कोशिश और उनको परेशान करने के लिए ये सब जो करे हैं उसके लिए हम मजम्मत करते हैं। और यहाँ पे ख़ास तौर पे जुव्वाडी नरसिंहराव साहब के जो है ना आदेश के ऊपर हम लोग यहाँ पे आज कैंडल मार्च कर रहे हैं। और जो भी लोग राहुल गांधी के ऊपर अटैक करे हैं उनको सख्त से सख्त सजा दी जाए वही ख्वाहिश करते हैं। ఏదైతే రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేస్తున్నారో దానిని అడ్డుకోవడానికి అస్సాం ముఖ్యమంత్రి గుండాలు వారిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కొరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నరసింహరావు గారి ఆదేశానుసారము ఇక్కడ మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిందో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి వారికి ఎప్పుడు భారతదేశము ఎప్పుడు వాళ్ళకు వత్తాసు వాళ్ళకది ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం.